తిరుపతి లడ్డు లేదా శ్రీవారి లడ్డు అనేది ప్రపంచంలోని ప్రసిద్ధమైన ఆలయ ప్రసాదాలలో ఒకటి. తిరుపతి లడ్డు అనేది కేవలం మిఠాయి కాదు, దైవ అనుగ్రహానికి ప్రతీక మరియు దేవుని కృప యొక్క మాధుర్యము, భక్తి నిష్టలతో చేసిన నైవేద్యం. భారతీయ సంస్కృతి యొక్క ఏకతా బంధం. చాలామంది భక్తులు లడ్డూను ఇంటికి తీసుకెళ్ళి భక్తి సూచకంగా భద్రపరుస్తారు, కొందరు పంచిపెడతారు. అది వారి ఆశీర్వాదంగా భావిస్తారు. ప్రతి లడ్డు నైవేద్యం చేసిన తర్వాతనే భక్తులకు ఇస్తారు. లడ్డూ తయారీ పద్ధతిలో కొంత ఆధునిక యంత్రాంగం ఉన్న పారంపర్య రుచిని మరియు నిష్పత్తిని యథాతథంగా కొనసాగిస్తున్నారు. లడ్డూకు అవసరమైన పదార్థాలు శనగపిండి, ఫైన్ షుగర్, దీన్ని బూరా చక్కెర అంటారు, జీడిపప్పు, ఎండు ద్రాక్ష, శుద్ధ నెయ్యి, ఏలకులు, తినదగిన కర్పూరం. శనగపిండిని నెయ్యిలో వేయించి చక్కెర పాకంలో కలిపి చేతులతో బంతుల్లా చేసి లడ్డూ రూపంలో ఇస్తారు. మొదట వీటిని స్వామివారికి నైవేద్యం అర్పిస్తారు, ఆ తర్వాత భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. లడ్డూ తయారయ్యే పవిత్ర స్థలాన్ని లడ్డూ పోటు అని అంటారు. ఇది ఆలయం లోపల బంగారు వాకిలి సమీపంలో ఉంటుంది. ఈ పోటు దేవాలయ గర్భగుడి తర్వాత అత్యంత పవిత్రమైన ప్రదేశంగా పరిగణించబడుతుంది. ఇక్కడ 650 నుండి 700 మంది పనిచేస్తారు. 24 గంటలు లడ్డూలు తయారు చేస్తారు. లడ్డూ ఆవిర్భావానికి ముందు భక్తులకు చక్కెర ముక్కలు, పొంగల్, అప్పం వండి ఇతర వంటకాలను ప్రసాదంగా ఇస్తుండేవారు. లడ్డూ ప్రసాదం మొదటగా 1715 ఆగస్టు 2న పండారాలు అనే పూర్వ దేవస్థాన నిర్వాహకులు ప్రారంభించినట్లు పత్రాలు సూచిస్తున్నాయి. అయితే లడ్డూ తయారీని తిరుమల తిరుపతి దేవస్థానం సంస్థ 1940లో పద్ధతిగా ప్రవేశపెట్టింది. 2001 వరకు తిరుమలలో లడ్డూలు పూర్తిగా మాన్యువల్ మెథడ్లో తయారు చేయబడేవి. లడ్డూ పోటులో వందలాది మంది కార్మికులు నెయ్యిలో బూందీ వేయించి పాకం కలిపి చేతులతో లడ్డూ తయారు చేసేవారు. రోజుకు సుమారు 1,50,000 నుండి 2 లక్షల లడ్డూలు మాత్రమే తయారు చేయగలిగేవారు. పండుగల సమయంలో డిమాండ్ పెరగడంతో ఇది కష్టంగా మారింది. 2001 సంవత్సరం నుండి టీటీడీ సంస్థ లడ్డూ తయారీలో సెమీ ఆటోమేటిక్ యంత్రాలను ప్రవేశపెట్టింది. యంత్రాలు పనిని వేగవంతం చేశాయి, కానీ చివరి దశలో లడ్డూ చుట్టడం మాత్రం చేతి పనిగానే కొనసాగించారు. తిరుపతి లడ్డు యంత్రాల ద్వారా తయారీ 2001లో ప్రారంభమైంది. 2007-2010 మధ్య పూర్తి స్థాయి ఆధునికీకరణ జరిగింది. అయినా పవిత్రత కాపాడటానికి చివరి దశలో ఇప్పటికీ చేతి పనిగానే లడ్డూ చుట్టడం జరుగుతోంది. 2023 సంవత్సరంలో లడ్డూ తయారీని పూర్తిగా యంత్రాలతో నిర్వహించే ప్రాజెక్టు ప్రారంభమైంది మరియు ఆ వ్యవస్థను అమలులోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నారు. ప్రస్తుతం తిరుమల దేవస్థానం వారు రోజుకు సగటున 3 లక్షల నుండి 3.5 లక్షల లడ్డూలను తయారు చేస్తున్నారు. పండుగలు లేదా సెలవుల వంటి రద్దీ సమయాల్లో ఈ ఉత్పత్తిని రోజుకు 4 లక్షల వరకు పెంచుతారు. ఈ సమాచారం తిరుమల తిరుపతి దేవస్థానం అధికారిక ప్రకటనలు, ప్రజాపత్రాలు మరియు చారిత్రక ఆధారాల ఆధారంగా సంకలనం చేయబడింది. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో చూసినందుకు కృతజ్ఞతలు.